ఈ ఫ్యాట్లో మిస్ వరల్డ్ అందాన్ని ఎలా కొలుస్తారో చెప్తాను. లండన్‌కి చెందిన ఎరిక్ ముర్లీ మిస్ వరల్డ్ పోటీని ఫస్ట్ 1951లో కండక్ట్ చేశాడు. మిస్ వరల్డ్ పోటీలో ముందుగా టాప్ 40 మందిని సెలెక్ట్ చేస్తారు. తర్వాత టాప్ 28 ఇలా తగ్గించుకుంటూ వస్తారు. ఫైనల్‌గా గెలిచిన వారికి మిస్ వరల్డ్ టైటిల్ ఇస్తారు. అలాగే ఖండాల వారీగా కూడా విజేతలు నిర్ణయిస్తారు. ప్రపంచంలో 7 ఖండాలను ఆఫ్రికా, అమెరికాస్ అండ్ కరేబియన్, ఆసియా అండ్ ఓషినియా, యూరోప్ అని 4 కేటగిరీలుగా మిస్ వరల్డ్ సంస్థ డివైడ్ చేసింది. ఈ 40 కూడా ఈ 4 ఖండాల కేటగిరీ నుంచి 10 మంది చొప్పున వస్తారు. వారిలో నుంచి ఖండానికి 5 చొప్పున 20 మంది నిర్ణయిస్తారు. తర్వాత ఖండానికి 2 చొప్పున 4 ఖండాల నుంచి 8 మంది ఫైనల్ దశకు చేరుకుంటారు. ఈ 8 మందిలో 4 ఫైనల్ కు చేరుతారు. ఆ ఫైనల్లో ఒకరు మిస్ వరల్డ్ అవుతారు. మిగతా వారు ఆయా ఖండాల వారి విజేతలుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ రన్నర్ గా ఉంటారు. కేవలం అందం, శారీరక కొలతలు మాత్రమే కాకుండా అనేక పోటీలు ఉంటాయి. స్పోర్ట్స్ ఛాలెంజ్ పేరుతో ముందుగా పోటీలు నిర్వహిస్తారు. టాలెంట్ ఛాలెంజ్ లో మ్యూజిక్, ఆర్ట్స్, డ్యాన్స్ వంటి కాంపిటీషన్స్ లో వాళ్ళ టాలెంట్ ని చూపిస్తారు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో భాగంగా వారి ఇంటెలిజెన్స్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి చూస్తారు. ఇవి కాక టాప్ మోడల్ ఛాలెంజ్ అని ఉంటుంది. ఇందులో ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. మల్టీమీడియా సెక్షన్ కూడా ఒకటి చేర్చారు. ఇందులో సోషల్ మీడియాలో వారిచ్చే మెసేజ్ వంటి వాటిని పరిశీలిస్తారు. ఈ దశలను దాటిన వారు మిస్ వరల్డ్ ఫైనల్స్ లో ఉంటారు. శరీర కొలతల లెక్క ప్రకారం ఉన్నవారు ఎంపిక అవుతారా అంటే అలా కాదు. ఒకప్పుడు బాడీ మెజర్మెంట్స్ కి ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు అలా కాదు. బ్యూటీ విత్ ఏ పర్పస్. అంటే మీరు ఏ రంగుతో ఉన్నారు, నలుపా, తెలుపా, ఇంకోట అని కాదు. మీ వ్యక్తిత్వం ఏంటి అని. అమ్మాయి నడుము ఒక అంగులు ఎక్కువ తక్కువ అన్నది కాదు. ఆమె వ్యక్తిత్వం ఏంటి అనేది ముఖ్యం. మానవత్వం కూడా ముఖ్యం.